సో గాడ్ మైండ్ సెట్, మన మైండ్ సెట్ ఎంత మిస్ మ్యాచ్ అవుతుందో చెప్తాను. సో దేవుని మనస్తత్వము వేరు, మన మనస్తత్వం వేరు. సో దేవుడు మనందరినీ కూడా ఎలా చేశాడంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. సో ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులను చేశాడు ఆయన మనందరినీ కూడా. సో ఒకటే చెప్తున్నానమ్మా, దేవుడికి మనకు ఎంత మిస్ మ్యాచ్ ఉందో. సో దేవుడేమో అతి పరిశుద్ధుడు, మన లోపల అపవిత్రత ఉంటుంది. దేవుడేమో నీతిమంతుడు, మన లోపలేమో అవినీతి ఉంటుంది. దేవుడేమో పవిత్రుడు, మన లోపల అపవిత్రత ఉంటుంది. దేవుడైతే అన్యాయం చేసేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు, అక్రమం చేసేవాడు కాదు. సో మన లోపల అలాంటి గుణాలు ఉంటాయి. సో చాలా చూస్తే అన్నిట్లలో కూడా దేవుడు ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. కానీ మనం ఆయన పోలికలాగా నడుస్తున్నామా అన్నదే క్వశ్చన్ మార్క్. సో వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అందుకే ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ ద గాడ్స్ మెంటాలిటీ. దేవుడి యొక్క మెంటాలిటీ ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక మెంటాలిటీ ఉంటుంది దేవుడిది, క్షమించే గుణం. సో మనకు కూడా ఆ గుణం ఉన్నప్పుడు మనం దేవుడితో మ్యాచ్ అవుతాము. సో తగ్గించుకునే గుణం, చాలా మందికి తగ్గించుకునే గుణం ఉండదు. సో మన లోపల కూడా తగ్గించుకునే గుణం ఉంటే దేవుడికి మనకు మ్యాచ్ అవుతాము. ఇంకొకటి నేను చెప్పాను నిన్న ఒక సందర్భంలో, ఆర్గ్యుమెంట్స్, డిబేట్ లేకపోతే డిస్కషన్స్ దేవుడికి నచ్చదండి. ఇది దేవుడి గుణం కాదు. డిబేట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం, డిస్కస్ చేయడము, గట్టిగా అరవడాలు, గట్టిగా మొరవడాలు, ఇవన్నీ కూడా దేవుడికి నచ్చాయి. ఇవన్నీ దైవ గుణాలు కాదు. దైవ గుణం ఏంటిది? దీర్ఘశాంతము. దైవ గుణం ఏంటిది? సహనము. దైవ గుణం ఏంటిది? ప్రేమ. దైవ గుణం ఏంటిది? క్షమాపణ. దైవ గుణం ఏంటిది? మన్నించడం. దైవ గుణం ఏంటిది? క్షమించడం. దైవ గుణం ఏంటిది? తగ్గించుకోవడం. దైవ గుణం ఏంటిది? మనల్ని మనము రిజర్వ్ చేసుకొని దేవుడికి గ్లోరీ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా దైవ లక్షణాలు, దైవ గుణాలు. సో దీంట్లో మనం ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలి. ఇంకా ఎక్కడైనా కోపం వస్తుందా? ఇంకా ఎక్కడైనా గట్టిగా అరుస్తున్నామా? ఇంకా సహనం కోల్పోతున్నామా? ఓపిక కోల్పోతున్నామా? సో ఇవన్నీ కూడా దైవ లక్షణాలు. సో ఆ లక్షణాలతో మనం ఏం కావాలి? మ్యాచ్ కావాలి. సో దేవుడు ఏం చేశాడంటే, భూలోకంలో ఏ జంతువు కూడా ఆయన రూపాన్ని ఇవ్వలేదు. ఏ జంతువుకి కూడా, ఏ ఆకాశ పక్షులకు కానీ, జీవరాశులకు, జలరాశులకు ఆయన రూపాన్ని ఇవ్వలేదు. సో ఒక మనిషికి మాత్రమే ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికని ఇచ్చేసాడు, ఆయన యొక్క గుణము. అందుకే దేవుడు ఏమంటే యువర్ ఈజ్ మైన్ అంటాడు. అందుకే అర్థమవుతుందా అండి? మనందరము ఎవరి స్వరూపాలం? దేవుడి స్వరూపము. సో దేవుడి యొక్క స్వరూపము. సో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా లెక్క ఉండు అంటున్నాడు. సో మన పోలిక చొప్పున. చూసారా? మన పోలికలు అంటే గాడ్ మనకు ఎలాంటి అథారిటీ ఇచ్చాడంటే, ఆయనకు సమానంగా ఉండే అధికారాన్ని ఇచ్చాడు. ఆయన లెక్కనే, ఆయన లాగానే ఆయన విధంగానే మనం బ్రతికేటట్టు ఏ జంతువుకి ఇవ్వలేదు, ఏ ఏ పక్షికి ఇవ్వలేదు. సో కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడంటే, నా లాగా మీరు ఉండండి అని కోరుకుంటున్నాడు. నా మైండ్ సెట్ లాగా మీరు ఉండండి అని అంటున్నాడు. అర్థమవుతుందా? సో దేవుని స్వరూపమందు ఆయన పోలిక చొప్పున, అంటే ఆయన మెంటాలిటీ, ఆయన రూపము, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క బిహేవియర్, ఆయన యొక్క అటిట్యూడ్. సో ఈ లెక్కగా మనల్ని తయారు చేశాడు ఆయనే. అంటే ఇప్పుడు చూసారా, దేవుడు మనకేమిచ్చాడు? ఆయనలాగా ఉండే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆయనలాగా ఉండే ఆ క్యారెక్టర్ ని, ఆ బిహేవియర్ ని మన లోపల పెట్టేశాడు. అందుకే పుట్టుకతోటి ఎవరు చెడ్డవారు కాదు. ఇప్పుడు దేవుడు ఏ మనిషికి కూడా మాట్లాడే శక్తి ఇవ్వలేదు. సారీ, ఏ జంతువుకి కానీ, ఏ జలరాశికి కానీ, ఏ జీవరాశికి కానీ, ఏ పక్షికి కానీ మాట్లాడే శక్తి ఇవ్వలేదు. ఒక మనిషికి మాత్రమే మాట్లాడే శక్తిని ఇచ్చాడు. సో మిగిలిన జంతువులన్నిటికీ మురిగే శక్తిని, కరిచే శక్తిని, అరిచే శక్తిని, లేకపోతే లేకపోతే గర్జించే శక్తిని ఇచ్చాడు. కానీ మనిషికి మాత్రమే మాట్లాడే శక్తిని ఇచ్చాడు. సో అలా మాట్లాడే శక్తి మనం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు కుక్క ఉంటది, అది మొరుగుతుంది. నక్క ఉంటది, అది మొరుగుతుంది. సో అలాగే సింహం ఉంటది, గర్జిస్తది. పులి ఉంటది, గర్జిస్తది. గాడిద ఉంటది, మొరుగుతుంది, అరుస్తది. సో అలాగే మనము ఆ జంతువుల లెక్క మనం ఉండకూడదు. చాలా మంది కుక్క మురిగినట్టే మురుగుతారు. నిజం చెప్తున్నా. చాలా మంది ఆ అడవిలో నక్క మురిగినట్టే, ఆ తోడేళ్లు మురిగినట్టే మురుగుతారు. నోరు తెరిస్తే అంతే.
ఇక వాళ్ళ లోపల ఆ అరుపులు కేకలే ఉంటాయి, మాటలు ఉండవు. సో అర్థమవుతుందా అండి? సో ఆయన పోలిక. అందుకే ఈ అరవడము, కరవడము, లేకపోతే మొరగడము, గర్జించడము మనిషి యొక్క లక్షణము కాదు. అది జంతు యొక్క లక్షణము. ఒకవేళ మనిషి అరుస్తున్నాడు, మొరుగుతున్నాడు అంటే అది జంతు గుణం ఉన్నట్టు వాళ్ళ లోపల. సో అందుకే ఆర్గ్యుమెంట్, డిస్కషన్, డిబేట్ దేవుడి యొక్క చిత్తము కాదు, దేవుడి యొక్క మెంటాలిటీ కాదు. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడి యొక్క మెంటాలిటీ మురిగేది కాదు, దేవుడి యొక్క మెంటాలిటీ గట్టి గట్టిగా గర్జించడం కాదు. అవన్నీ అడవిలో ఉండే జంతువులు చేస్తాయి. అలాగే మనం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం అడవి జంతువుతో సమానంగా అవుతాము. కొంతమంది మొరుగుతారు నిజంగా. కుక్క ఉచితంగా మొరిగినట్టు మనుషులు కూడా కొంతమంది అలాగే మొరుగుతారు. సో వాళ్ళ లోపల ఏ లక్షణం ఉన్నట్టు డాష్ అంతే. ఆ జంతువు లక్షణం ఉన్నట్టు. సో కాబట్టి ఆయన మనం ఎవరం వీఆర్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం ఆ స్టాండర్డ్ లెవెల్‌లో నివసించాలి. ఆయన స్వరూపంలోకి మనం నివసించాలి. ఆయన రూపంలోకి నివసించాలి. ఆయన మైండ్ సెట్ లోపలికి మనం వెళ్ళాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? యువర్ ఈజ్ మై మైండ్ సెట్ అంటున్నాడు. యువర్ లైక్ మీ అంటున్నాడు. అంటే దేవుడు మనకు ఆయనతో ఉండే సమానంగా ఉండే అధికారాన్ని ఇచ్చేశాడు. ఆయనలాగా ఉండే అధికారాన్ని, ఆయనలాగా ఆలోచించే అధికారాన్ని, ఆయనలాగా నడిచే అధికారాన్ని మనందరికీ ఇచ్చేశాడు. ఆ ఆపర్చునిటీ ఓన్లీ మానవ జాతికే ఇచ్చేశాడండి. మానవ జాతికే ఇచ్చేశాడు. నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాక అని పలికెను. చూసారా అండి? మనకు దేవుడు మొత్తాన్ని సృష్టించి, మనకు ఈ సృష్టి మొత్తాన్ని యావత్తుని మనకు అప్పచెప్పేశాడు. యావత్తుని మనకు ఆయన సృష్టించిన సృష్టికి మనకు అధికారాన్ని ఇచ్చేశాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? మన మెంటాలిటీ ఇప్పుడు ఎలాగా మారాలి? దేవుళ్లాగా మారాలి. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కాబట్టి. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. చూసారా? తన స్వరూపమందు ఆయనను మనల్ని సృజించాడు. కానీ ఆయన లక్షణాలాగా మనం ఉంటున్నామా? ఆయన గుణంలాగా మనం ఉంటున్నామా? ఆయనలాగా మనం ఉంటున్నామా? ఉండట్లేదు. సో అందుకే ఇంకా ఎక్కడ మనం మిస్ మ్యాచ్ అవుతున్నాము? సో ఎక్కడ మనం దేవుడికి మనకు వ్యత్యాసం ఉంది అనేది చూసుకోవాలి. అందుకే దురాశ దేవుడి యొక్క చిత్తం కాదు. దురాలోచనలు దేవుడి యొక్క చిత్తం కాదు. పాపపు తలంపులు దేవుడి యొక్క చిత్తము కాదు. పగపట్టడం దేవుడి యొక్క చిత్తం కాదు. ప్రతీకారం తీర్చుకోవడం దేవుడి యొక్క చిత్తము కాదు. అండ్ అండ్ చెప్పాను కదా, ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి నెగిటివ్ గా మాట్లాడడం దేవుడి యొక్క చిత్తం కాదు. అందుకే డోంట్ హేట్ ఎనీబడి. డోంట్ హేట్ ఎనీబడి. ఏట్ చేయడం దేవుడి యొక్క గుణం కాదండి. గుర్తుపెట్టుకోండి. డోంట్ హేట్ ఎనీబడి. మీరు మొబైల్లో కొన్ని వీడియోస్ చూస్తారు. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి చెడుగా ప్రచురం చేస్తారు. సో అది నిజం అని అనుకుని ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ నువ్వు నెగిటివ్ అనుకుంటావు. సో నథింగ్ విల్ హ్యాపెన్ టు దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇట్ విల్ బి ఎఫెక్ట్ టు యూ ఓన్లీ. నువ్వు మొబైల్లో ఒక వీడియో చూస్తావు. ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుల గురించి చండాలంగా చేసి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. అది చూసి నిజం అనుకొని నువ్వు ఆ రాజకీయ నాయకుడిని నువ్వు ద్వేషిస్తావు. సో దానివల్ల నీ మనసులోకి ఏమొస్తుంది? ద్వేషము వస్తుంటా ఉంటది. అందుకే డోంట్ హేట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ నాయకుడిని ద్వేషించకండి. ఏ పాపిని ద్వేషించకండి. ఏ సినిమా వాళ్ళను ద్వేషించకండి. ఏ నరమానవుడి మనిషి అనే వాడిని అసలు ద్వేషించద్దండి. మనిషి అనే వాడిని ద్వేషించదు. ఎందుకంటే అందరూ కూడా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ భాష వారైనా, ఏ బంధువు అయినా, ఎవరైనా కూడా ఎవరి స్వరూపం అంట? దేవుడి స్వరూపం. మనందరం కూడా నరుణ్ణి సృజించను. ఇప్పుడు మనము మనిషిని ద్వేషిస్తున్నాము అంటే నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నట్టు? దేవుణ్ణి ద్వేషిస్తున్నట్టే. మనిషిని విమర్శిస్తున్నావంటే ఎవరిని ద్వేషిస్తున్నట్టు? మనిషిని దేవుణ్ణి విమర్శించినట్టే. మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. ఏ మతాన్ని వాళ్ళను ద్వేషించకండి. ఏ దేవుళ్ళను ద్వేషించకండి. ఏ కులం వారిని ద్వేషించకండి. ఏ రాజకీయ నాయకుల్ని ద్వేషించకండి. నీ భర్తను ద్వేషించకు. నీ భార్యను ద్వేషించకు. నీ పిల్లల్ని ద్వేషించకు. నీ తల్లిదండ్రులను ద్వేషించకు. నీ యొక్క బంధువులను ద్వేషించకు. నిన్ను నష్టపరిచిన వాళ్ళను కూడా నువ్వు ద్వేషించకు. నిన్ను తిట్టిన వాళ్ళను కూడా ద్వేషించకు. నిన్ను విమర్శించిన వాళ్ళను కూడా ద్వేషించకు. నీ గురించి చండాలంగా మాట్లాడిన వాళ్ళ గురించి కూడా నువ్వు ద్వేషించకు. ఎందుకంటే ద్వేషించే గుణము దేవుడి గుణము కాదు. హేట్రెడ్ ఈజ్ నాట్ ఏ గాడ్స్ క్యారెక్టర్. సో ఇప్పుడు సంబడి సే, ఒకరు వచ్చి నీ దగ్గరకు వచ్చి నువ్వు మంచోడివి అనుకో, థ్యాంక్ యూ చెప్పండి. నువ్వు చెడ్డోడివి అన్నా థ్యాంక్ యూ చెప్పేసేయండి. నువ్వు నువ్వు సెల్ఫిష్ అన్నారు అనుకోండి, థ్యాంక్ యూ చెప్పేసేయండి. నువ్వు మూర్ఖుడు అన్నారు అనుకోండి, థ్యాంక్ యూ అని చెప్పేసేయండి. నువ్వు చెడ్డవాడివి అన్నా థ్యాంక్ యూ చెప్పేసేయండి. లేకపోతే నువ్వు మంచోడి కాదు అన్న థ్యాంక్ యూ చెప్పేసేయండి. నువ్వు కరెక్ట్ కాదన్నా థ్యాంక్ యూ చెప్పండి. నువ్వు ఇలాంటోడివి అన్నా థ్యాంక్ యూ చెప్పండి. అలాంటోడివి అన్నా థ్యాంక్ యూ చెప్పండి. లేకపోతే నువ్వు లోపల స్వార్థపరుడు ఉన్నావు,
లేదా థ్యాంక్ యూ చెప్పండి. నువ్వు ఇలాంటి వాడివి, థ్యాంక్ యూ చెప్పండి. ఏమనుకున్నా కూడా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఏది అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉండే దాన్ని బట్టే ఉంటది. నువ్వు పర్సన్ అదే. ఒకరికేమో నువ్వు మంచివాడిగా కనపడతావు, ఒకరికేమో నువ్వు దేవుళ్లాగా కనపడతావు, ఒకరికేమో నువ్వు దయ్యంలాగా కనపడతావు, ఒకరికేమో నువ్వు రాక్షసుల్లాగా కనపడతావు, ఒకరికేమో నువ్వు మంచోడిలాగా కనపడతావు, ఒకరికేమో నువ్వు మూర్ఖుల్లాగా కనపడతావు, ఒకరికేమో నువ్వు గొప్ప గొప్ప మనిషిలాగా కనపడతావు. నువ్వు అదే మనిషి, వాడు చూసే విధానం అలా ఉంటుంది. వాళ్ళు చూసే విధానాన్ని బట్టి నువ్వు క్యారెక్టర్ ని మార్చుకోలేవు. సో అందుకే నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, ఎవరు ఏమనుకున్నా మంచిదే, బట్ యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకే బీ లైక్ ఎ గాడ్. మనము దేవుడి స్టాండర్డ్ లాగా వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఆయన క్యారెక్టర్ ని, ఆయన రూపాన్ని మనందరికి ఇచ్చేసాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించాను. చూసారా అండి, స్త్రీని పురుషుని ఇద్దరిని కూడా దేవుడి సృష్టించాడు. కానీ మన దేశంలో స్త్రీకి చాలా తక్కువ స్థాయిగా చూస్తారు. ఆ ఇంట్లో ఇంట్లో పని మనిషి లాగా చూస్తారు, ఇంట్లో హౌస్ వైఫ్ లని. నువ్వు అలా చూడద్దు. స్త్రీ పురుషుడు ఇద్దరు సమానమే దేవుడి దృష్టికి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తూ, ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, స్త్రీని పురుషుని దేవుడే సృష్టించాడు కాబట్టి దేవుడి దృష్టిలో స్త్రీ సమానమే, పురుషుడు సమానమే. కానీ మన రాజ్యాంగాలు లేకపోతే మన యొక్క పూర్వీకులు ఏం రాశారంటే స్త్రీని తక్కువ చేయడం రాసి పెట్టారు. సో అంటే సమానత్వము దైవతత్వం. నేను ఒకసారి చెప్పాను, అందరినీ సమానంగా చూడడము దైవ గుణము. స్త్రీని ఒకలాగా, పురుషుని ఒకలాగా, కొడుకుని ఒకలాగా, కోడలను ఒకలాగా, అత్తగారిని ఒకలాగా, అమ్మగారిని ఒకలాగా, బంధువుని ఒకలాగా, నా వాడైతే ఒకలాగా, నీ వాడైతే ఒకలాగా, మా పేరెంట్స్ అయితే ఒకలాగా, మీ పేరెంట్స్ అయితే ఒకలాగా. సో అలా డిఫరెన్సియేషన్, నల్లగుంటే ఒకలాగా, తెల్లగుంటే ఒకలాగా, లావు ఉంటే ఒకలాగా, ఉంటే ఒకలాగా, లేకపోతే డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, లేకపోతే చదువు ఉంటే ఒకలాగా, చదువు లేకపోతే ఒకలాగా, అందంగా ఉంటే ఒకలాగా, అందంగా లేకపోతే ఒకలాగా. సో అలా మనిషి డిఫరెన్సియేషన్ చూపిస్తాడు కదా. కానీ దేవుడు మాత్రము ఆ డిఫరెన్సియేషన్ చూపాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక గుణము దేవుల్లో సమానత్వము దైవతత్వము. సో ఆయన తెల్లగున్నా నల్లగున్నా అందరినీ సమానంగా చూస్తాడు, పొట్టిగా ఉన్నా పొడుగున్నా అందరినీ సమానంగా చూస్తాడు, అంగవికాలంతో ఉన్న అన్ని అంగాలతో కలిసి ఉన్న అందరినీ సమానంగా చూస్తాడు. సో ఆయన నువ్వు డబ్బున్నా డబ్బు లేకపోయినా అందరినీ సమానంగా చూస్తాడు, నువ్వు స్త్రీ అయినా పురుషుడు అయినా అందరినీ సమానంగా చూస్తాడు, మనిషి జాతిని అందరినీ కూడా ఆయన సమానంగానే చూస్తాడు. అలాగే మనం కూడా అందరిని ఎలా చూడాలి, సమానంగా చూడాలి. ఇది దేవుల్లో ఉన్న ఒక గుణము. అర్థమవుతుందా? ఒక్కొక్క మైండ్ సెట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేవుడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ మైండ్ సెట్ లోపలికి మనం ఎదగాలి. ఇప్పుడు మన లోకంలో స్త్రీని చాలా ఒకలాగా చూస్తారు, హౌస్ వైఫ్ లను ఒకలాగా చూస్తారు, పురుషుని ఒకలాగా చూస్తారు, డబ్బున్నోళ్ళైతే ఒకలాగా చూస్తారు, పదవి ఉన్నోళ్ళైతే ఒకలాగా చూస్తారు. సో కొంచెం ఎడ్డిగా ఉన్నారు అనుకోండి, వాళ్ళని అసలు కేర్ కూడా చేయరు. సో కొంచెం అబద్ధాలు ఆడేటోళ్ళని ఒకలాగా చూస్తారు. సో అంత డిఫరెన్సియేషన్, అన్ని విషయాలలో డిఫరెన్సియేషన్, అన్ని విషయాల్లో డిఫరెన్స్. కొంత అందంగా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ విలువిస్తారు. కొంత చదువు ఎక్కువ పదవి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ విలువిస్తారు. పదవి లేనోనికి అసలు విలువే ఇవ్వరు, అందంగా లేని వాళ్ళకు విలువనే ఇవ్వరు. సో చదువుకున్నోళ్ళు బాగా క్లాస్ రూమ్ లో 35 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి, బాగా చదివేటోళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చదువు రాని మొద్దులు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. నో, అవన్నీ కాదు. దేవగుణం ఏంటిది? సమానత్వము దైవతత్వము. అండ్ అలా అలా ఆ గుణంలోకి కూడా మనము ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో ఇప్పుడు అర్థమవుతుందా? వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు మనందరినీ కూడా ఆయన స్టాండర్డ్స్ లోకి నిర్మించాడు. కానీ మనం ఏమవుతున్నాం, రాను రాను దిగజారిపోతున్నాము, ఒక జంతువు స్టాండర్డ్స్ లోకి వెళ్ళిపోతున్నాం. నిజంగా కొంతమంది అంటారు కదా, కోతి చేష్టలు ఉన్నాయి వీటి దగ్గర, అలాగే తయారవుతున్నారు. కొంతమంది మొరుగుతుంటా అంటారు, కుక్కలాగా మొరుగుతుంటారు. సో అంటే పశువులాగా మారిపోతున్నాడు కొంతమందికి నాగుపాం స్వభావం ఉంటది, కాటేసే గుణం ఉంటది. కొంతమందికి ఆ నక్కలాగా జిత్తులు ఉంటాయి, అంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటారు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎంత ఫరక్ ఉందో గాడ్స్ మెంటాలిటీకి మన మెంటాలిటీకి? అందుకే క్లియర్ గా ఉండాలి, మనం క్లీన్ గా ఉండాలి, కుండ బద్దలు కొట్టినట్టుగా కరెక్ట్ గా ఉండాలి మనం ఎప్పుడైనా కూడా. అర్థమవుతుందా? ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా, అది గాడ్స్ మెంటాలిటీ కాదు. గట్టిగా అరవడాలు, గట్టిగా మొరవడాలు, అది కుక్కల మెంటాలిటీ, అంటే జంతువుల మెంటాలిటీ. గర్జించడం జంతువుల మెంటాలిటీ, మనిషి మెంటాలిటీ కాదు. సో సాఫ్ట్ గా మాట్లాడాలి, అండ్ కూల్ గా మాట్లాడాలి, రిలాక్స్ గా మాట్లాడాలి, అండ్ ఓపికతో మాట్లాడాలి, సహనంతో మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఈవెన్ ఐ నీడ్ టు లర్న్, నేను కూడా నేర్చుకోవాలి. సో
ఇప్పుడు అర్థమవుతుందా? స్త్రీగా పురుషునిగా దేవుడు మనందరినీ కూడా తయారు చేసుకున్నాడు. మనిషి గుణాలు ఏంటిదో, దేవుడి గుణాలు ఏంటో మీకు చెప్పాను కదా. సో ఆ గుణంలోకి మనం ఏం కావాలి? ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అందుకే డోంట్ హేట్ ఎనీబడి. అది దేవుడి చిత్తము కాదు. ఏ మనిషిని కూడా హేట్ చేయకండి. ఏ మతాన్ని హేట్ చేయకండి. ఏ కులాన్ని హేట్ చేయకండి. ఏ రాజకీయ నాయకుడిని హేట్ చేయకండి. ఏం భూమి మీద మనిషి అని పుట్టిన వాడిని ఎవరిని కూడా హేట్ చేయొద్దు. అండ్ భూమి మీద మనిషి అని పుట్టిన ఏ ఒక్కరిని కూడా సమానంగా చూడాలి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువగా చూడకూడదు. సో ఇవన్నీ కూడా గాడ్ స్టాండర్డ్స్ అండి. సో ఇంకా ముందరికెళ్దాం. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. సో నేను చెక్ లిస్ట్ రాసుకున్నాను. సో దేవ గుణం ఎలా ఉంది, నా గుణం ఎలా ఉంది, సో దేవుడి లక్షణాలు ఎలా ఉన్నాయి, నా లక్షణాలు ఉన్నాయి. దేవుడు దీర్ఘశాంతంగా ఉండమంటున్నాడు, మనల్ని ఏమో కొప్పడొద్దు అంటున్నాడు. సో దేవుడు సహనంతో ఉండమంటున్నాడు, మన లోపల ఓపిక లేదు, సహనం లేదు. సో చెక్ లిస్ట్. అలా దేవుడి చిత్తం ఏదో, మన చిత్తం ఏదో. సో అందుకే యూ నీడ్ టు సాటిస్ఫై గాడ్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, సాటిస్ఫై గాడ్ ఓన్లీ. అందుకే రీడ్ ద మెంటాలిటీ ఆఫ్ గాడ్. నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నేను దేవుడు ఎవరో నేను గ్రహించడం జరిగింది. అంటే దేవుడి మెంటాలిటీ ఏంటిదో నేను తెలుసుకోవడం జరిగింది. ఆయన మెంటాలిటీ పెట్టుకొని, అంటే ఆయన చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని ఎలా మారాలి మనం దేవుళ్లాగా, మనం ఎలా మారాలి దేవ లక్షణాలతో. ఇప్పుడు యేసుప్రభు వారు మనిషి రూపంలోనే పుట్టాడు, కానీ ఆయన దైవతత్వాలతో నిండుకున్నాడు. మనందరం కూడా మనిషి రూపాల్లో ఉన్నాము, కానీ మనం కూడా ఎలా ఉండాలి? దైవతత్వాలతో వండుకోవాలి. అందుకే నీ శత్రువును కూడా ప్రేమించావా? అయితే నీ లోపల దైవ గుణం ఉన్నట్టు. ఒకవేళ నీ శత్రువు కూడా బాగుండాలని నువ్వు ప్రార్థించావా? అయితే నీ లోపల దైవ గుణం ఉన్నట్టు. నీ ఇంట్లో పని మనిషి కంటే కూడా నువ్వు తగ్గించుకొని ఉంటున్నావా? అయితే నీ లోపల దైవ గుణం ఉన్నట్టు. నీ తగ్గింపు తత్వాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరి ముందు తగ్గించుకోవాలి. సో అందరితో సహనంగా ఉండాలి, అందరితో ఓపికతో ఉండాలి. గొడవలకు వెళ్ళొద్దు. గొడవలకు వెళ్ళేది దైవ లక్షణం కాదు. కొట్లాటలకు వెళ్ళేది దైవ లక్షణం కాదు. గొడవలుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మనము పారిపోవాలి. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి. ఆ గొడవలలో పార్టిసిపేట్ కావద్దు. సో కొట్లాటలలో పార్టిసిపేట్ కావద్దు. ఎవరైనా గట్టి గట్టిగా అరిస్తే నువ్వు తిరిగి గట్టిగా అరవకుండా దీర్ఘ శాంతంతో సమాధానం చెప్పాలి. సో ఇవన్నీ కూడా దైవ లక్షణాలు. ఇప్పుడు అర్థమవుతుందండి? ఇలా ఉండమని రూపాంతరం పొందుడి అంటున్నాడు. తన్ను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చూసారా? నిన్ను నువ్వు ఎప్పుడైనా తగ్గించుకోవడం దైవ లక్షణం అండి. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు ఆయనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వశక్తి మంతుడు. ఆయన్నే ఈ భూలోకంలో అందరికంటే ఎక్కువగా తగ్గించుకున్నవాడు. అందరి పాపల ముందు కూడా తగ్గించుకున్నాడు, దొంగల ముందు కూడా తగ్గించుకున్నాడు. తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడు, తన్ను తాను దాసుని స్వరూపంలాగా మార్చుకున్నాడు యేసు ప్రభువారు. అంటే తగ్గించుకోవడం దైవ లక్షణం అండి. గర్వము దైవ లక్షణం కాదు, అహంకారము దైవ లక్షణం కాదు, పొగరు దైవ లక్షణం కాదు. సో తగ్గించుకోవడం దైవ లక్షణం. నువ్వు అందరి ముందు తగ్గించుకుంటున్నావా? ఇట్స్ ఎ గుడ్ న్యూస్. యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి యొక్క స్వరూపంలో ఉన్నట్టు, దేవుడి యొక్క రూపంలో ఉన్నట్టు. సో దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వబుద్ధి గలవాడగుటకే తన రీతిగా తన్ను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింప కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. సో అందుకే నిన్ను నువ్వు తగ్గించుకున్నావంటే నువ్వు దైవ లక్షణాల్లో ఉన్నట్టు. అందుకే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? భూలోకంలో అందరినీ సమానంగా చూడాలి, అది దైవ లక్షణం. ఒకవేళ లేకపోతే ప్రేర్ చేసుకోండి. టైం పడుతుంది. ఈవెన్ నాకు కూడా చాలా టైం పడుతుంది. అందరినీ క్షమించాలన్న టైం పడుతుంది, అందరి దగ్గర తగ్గించుకోవాలన్న టైం పడుతుంది. సో ఐఎమ్ వర్కింగ్ అవుట్. ఫాస్టింగ్ ప్రేయర్ లో నేను నలగొట్టుకుంటున్నాను, చితగొట్టుకుంటున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్ లో నేను ఆయన స్వరూపంలోకి మారాలని, ట్రాన్స్ఫర్ కావాలని తాపత్రయపడుతున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండి 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 నా లోపల ఎంత 1% కూడా నెగిటివ్ ఉండదు. ఐ వాంట్ టు బీ లైక్ ఏ జీసస్ క్రైస్ట్. ఐ వాంట్ టు బీ లైక్ ఏ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నన్ను చూస్తే ఏసయ్యని చూస్తే నన్ను, అట్లా అంటే ఆ లక్షణాలతో మన అందరం కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అందుకే అడగాలి, ఏసయ్య నీ లోపల ఉన్న గుణాలన్నీ నాకు ఇచ్చే ప్రభువా, నా లోపల ఉన్న గుణాలన్నీ మీరు తీసుకో ప్రభువా, నా లోపల ఉన్న లక్షణాలన్నీ మీరు తీసేసుకొని మీ లోపల ఉన్న లక్షణాలను నాకు ఇవ్వు ప్రభువా, నా లోపల ఉన్న స్వభావాన్ని తీసేసి మీ స్వభావాలను నాకు దయచేయి ప్రభువా అని అడగాలి ఎప్పుడైనా కూడా. సో వీ షుడ్ ఫిల్ విత్ గాడ్ అండ్ వీ షుడ్ ట్రాన్స్ఫర్ లైక్ ఎ గాడ్. అర్థమవుతుందా? ఆయన మనస్తత్వంలోకి మారాలి. అంటే ఇంకొకటి ఏంటి? తగ్గించుకునేవాడు. భూలోకంలో తగ్గించుకునే వాళ్ళంతా కూడా ఆయన స్వరూపంలోకి మారిన వాళ్ళే.
నాకు దేవుడు చెప్పాడు, పరలోకంలో ఎవరు ఎవరు గనులని అడిగినప్పుడు పరలోకంలో అట ఎవరు గనులంటే భూలోకంలో ఎవరైతే ఎక్కువగా తగ్గించుకుంటారో, భూలోకంలో అందరికంటే తక్కువగా తగ్గించుకుంటారో, సో ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు పరలోకంలో గొప్పవాడట. నాకు దేవుడు ఒకరోజు మర్మం బయలుపరిచాడు. అంటే భూలోకంలో అతి స్వల్పుడు, పరలోకంలో అధికుడు అన్నట్టు. సో అందుకే తగ్గించుకోవడం దేవుడి యొక్క లక్షణము. ఇప్పుడు అర్థమవుతుందా గాడ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో? గాడ్స్ మెంటాలిటీ, దేవుడు ఎప్పుడు కూడా అధికారాన్ని చూపించలేదు. యేసుప్రభువారు భూలోకానికి వచ్చాడు కానీ అధికారాన్ని చూపించలేదు. ఆయన తలుచుకుంటే కొన్ని లక్షల దేవదూతలు వస్తాయి కిందికి, ఆయన తలుచుకుంటే భూలోకాన్ని నాశనం చేస్తాయి. ఆయన తలుచుకుంటే ఎవరైతే ఆయన మీద అన్యాయం తీర్పు తీర్చాడో వాళ్ళందరినీ కూడా ఆ గడియలోనే చంపేసే శక్తి ఉంది ఆయనకు, ఆ గడియలోనే నాశనం చేసే శక్తి ఉంది. కానీ అయినా కూడా ఏం చేసుకున్నాడు? ఓపికతో, సహనంతో తగ్గించుకున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? యేసయ్య గుణము ఓపిక, యేసయ్య గుణము సహనము, యేసయ్య గుణము మౌనంగా అంగీకరించడము, యేసయ్య గుణము గొడవలు పెట్టుకునేది కాదు, కోట్లాటలు పెట్టుకునేది కాదు. యేసయ్య గుణము సహనము, యేసయ్య గుణము ప్రేమ, యేసయ్య గుణము దీర్ఘ శాంతము, యేసయ్య గుణము కరుణ, యేసయ్య గుణము మౌనంగా మాట్లాడడం అండ్ సాత్వికంగా మాట్లాడడం. సో ఇవన్నీ ఈజ్ క్యారెక్టర్స్, ఆయన బిహేవియర్, ఆయన యాటిట్యూడ్. సో ఆ మైండ్ సెట్ లోకి మనం ట్రాన్స్ఫర్ కావాలి. ఇగో ఇన్ని చెక్ లిస్టులు ఉన్నాయమ్మా, 50 చెక్ లిస్ట్ ఉన్నాయి ఆల్మోస్ట్. అన్ని ఒక్క రోజుతో కావాలంటే సాధ్యం కాదు. అందుకే కొద్ది కొద్దిగా వర్కౌట్ చేయాలి. ఇంకెక్కడైనా అసూయ ఉందా? ఇంకెక్కడైనా గర్వం ఉందా? ఇంకెక్కడైనా అహంకారం ఉందా? ఇంకెక్కడైనా తగ్గించునే తత్వం ఉందా లేదా? ఇంకా ఏ విషయంలోనైనా అరుస్తున్నామా? ఇంకా ఏ విషయంలో కొప్పడుతున్నామా, తిడుతున్నామా? సో వి నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ లైక్ దట్. మెట్టుకు సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన 4:8 ఏ యోగ్యత అయినను ముప్పైనను ఉండిన యెడల, ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదనే ధ్యానం ఉంచుకొనుడి. చూసారా? సో గొడవల మీద ధ్యానం ఉంచుకోకండి, కోట్లాటల మీద ధ్యానం ఉంచుకోకండి, వాళ్ళను హేట్ చేయకండి. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. ఏడ్ చేస్తే ఏమి రాదు. నువ్వు ఆ రాజకీయ నాయకుడిని ఏడ్ చేస్తే నథింగ్ విల్ హ్యాపెన్ టు దట్ పొలిటీషియన్. ఆ ఇతర మతస్థులను, ఇతర కులస్తులను, ఇతర దేవుళ్ళను, లేకపోతే ఇతర భాష వాళ్ళను, ఇతర దేశస్తులను హేట్ చేస్తే వాళ్ళకి ఏమీ కాదు. ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీబడి, నథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్, ఇట్ విల్ బి ఎఫెక్ట్ టు యూ ఓన్లీ. నీకే ఎఫెక్ట్ అవుతుంది. సో చూసారా అండి, ఏది యోగ్యత అయినదో అంటే ఏది స్టాండర్డ్ లో ఉండాలో అదే. అందుకే మనం ఎలా ఉండాలంటే మన ఇంటిగ్రిటీ కాపాడుకోవాలి, మన క్యారెక్టర్ ని కాపాడుకోవాలి, మన విలువలను కాపాడుకోవాలి, మన టెస్టిమోనీని కాపాడుకోవాలి. ఎలా పడితే అలా మొరగొద్దు, ఎలా పడితే అలా అరవద్దు. సో మనం అంటూ ఒక హుందాగా బతకాలి అంటున్నాను కదా. హుందాగా బతకాలంటే మంచి బ్రాండెడ్ డ్రెస్ వేసుకోవడం, బ్రాండెడ్ చెప్పులు వేసుకోవడం, బ్రాండెడ్ వాచెస్ పెట్టుకోవడం, దట్ ఈస్ నాట్ కాల్డ్ హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ లివింగ్. నీ మనస్సు హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ లో ఉండాలి. సో ఆ లెవెల్ ఆఫ్ సో ఏది యోగ్యమైనదో, మెప్పైనదో అంటే మంచిదో ఉండిన ఎడల, ఏది సత్యమైనదో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనదో. చూసారా, ఏది న్యాయమైతే అదే చేయాలి. ఏవి పవిత్రమైనదో, ఏవి రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలవో. నువ్వు ఏది చేస్తే బాగుంటావు, ఏది చేస్తే బాగుపడతావు, ఏది చేస్తే మంచి పనులు వస్తాయి, మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. సో అలా ఏది చేస్తే బాగుంటుందో వాటి మీదనే ధ్యానం ఉంచుకోండి. చూసారా అండి, వాటి మీదనే ధ్యానం ఉంచుకోండి. సో ఐ నో ఆల్మోస్ట్ 10 to 20 పీపుల్ ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ నెగిటివ్లీ బిహైండ్ మీ. సో నా గురించి ఆల్మోస్ట్ నా బంధువులలో కావచ్చు, స్నేహితులలో కావచ్చు, కుటుంబ సభ్యులలో కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు, నాకు ఇప్పటి వరకు ఒక 15 to 20 మెంబర్స్ నా గురించి చెడుగా మాట్లాడతారు. సో నాకు తెలుసు, అది నా చెవులో కూడా పడ్డాయి. కానీ నేను ఒకటే అంటాను, క్షమించు ప్రభువా, మన్నించు ప్రభువా. వాళ్ళ మీదకి ఎలాంటి జడ్జిమెంట్ రావద్దు, వాళ్ళ మీదకి ఎలాంటి పనిష్మెంట్ రావద్దు అని ఇలా ప్రార్థిస్తాను వాళ్ళ గురించి. అప్పుడు నాలో ఏమున్నట్టు? దైవతత్వంలో ఉన్నట్టు నేను. లేదు వాళ్ళ నష్టం కావాల్సిందే, లేదు వాళ్ళకు ఏదైనా తగలాల్సిందే అని ఇలా అనుకున్నాను అనుకో, అప్పుడు నా లోపల దైవతత్వం లేదు, రాక్షస గుణం ఉన్నది అన్నట్టు. అర్థమవుతుందా అండి? సో అంటే నిన్ను విమర్శించే వాళ్ళు, నిన్ను ద్వేషించే వాళ్ళు కూడా బాగుండాలని నువ్వు ప్రార్థించు. అర్థమవుతుందా? నువ్వు బాగుండాలని ప్రార్థించు, అప్పుడు నువ్వు దైవ గుణంలోకి ఉన్నట్టు.
ఇప్పుడు నన్ను ఎవరైనా విమర్శించినా, దూషించినా, అయ్యా వాళ్ళు బాగుండాలని వాళ్ళ గురించి మొర పెడతాను. సో, ఎందుకంటే ఐయామ్ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయాను నేను. సో, నా గురించి చెడుగా మాట్లాడినా, విమర్శించినా, దూషించినా, నన్ను హేట్ చేసినా కూడా వాళ్ళ మీదకి ఎలాంటి పనిష్మెంట్ రావద్దని మోకరించి వాళ్ళ గురించి ప్రాధేయపడతాను. మోకరించి వాళ్ళ గురించి తాపత్రయపడతాను. వాళ్ళ మీదకి ఏ జడ్జిమెంట్ రాదు. ఏ పనిష్మెంట్ రాదు. అపవాదే వాళ్ళ చేత చేపిస్తున్నాడు ప్రభు అని ప్రాధేయపడతాను. ఎందుకంటే ఐయామ్ నాట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఐయామ్ ఇన్ ద హ్యూమన్ బాడీ బట్ ఐ ఫిల్డ్ విత్ ద గాడ్స్ నేచర్. సో, అలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? అందుకే నీ శత్రువు గూడా నువ్వు బాగుండాలని ప్రార్థించావనుకో, అప్పుడు నువ్వు స్టాండర్డ్ లివింగ్‌లో నివసిస్తున్నట్టు. ఇప్పుడు అర్థమవుతుందా? అందుకే డోంట్ హేట్ ఎనీబడీ. మళ్ళీ చెప్తున్నాను. డోంట్ ఇగ్నోర్ ఎనీబడీ. ఎవరిని ఇగ్నోర్ చేయకండి. ఎవరిని హేట్ చేయకండి. ఎవరిని తక్కువగా చూడకండి. ఎవరిని కూడా ఏంటిది తగ్గించుకోండి. అందరి ముందు తగ్గించుకోండి. ఎవరితోటి ఏ అవసరం పడుతదో తెలియదు. ఎవరితోటి ఎలా ఉండాలో తెలియదు. సో, అందుకే మౌనంగా ఉండండి. అండ్ సైలెంట్ గా మీరు మీ పనేదో మీరు చేసుకుంటూ వెళ్ళండి. గొడవలు, కొట్లాటలు, డిబేట్స్, మరీ ముఖ్యంగా భార్య భర్తల ఆర్గ్యుమెంట్స్ దేవుడి చిత్తము కాదు. ఒకసారి భర్త ఒక మాట అన్నారంటే ఇట్స్ ఓకే. భార్య ఒక మాట అంటే ఇట్స్ ఓకే. అక్కడిదక్కడ వదిలేసేయాలి గానీ ఆర్గ్యుమెంట్స్‌కి వెళ్ళొద్దు. గతాన్ని తవ్వుకోవద్దు. గతాన్ని తవ్వుకొని ముందుకు ఏంటిది భవిష్యత్తు లేకుండా చూసుకోవద్దు. సో, ఇవన్నీ గూడా గాడ్స్ మెంటాలిటీ కాదండి. గాడ్స్ లక్షణాలు కాదు. కొంతమంది 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం గూడా తలుచుకొని బాధపడుతుంటా అంటారు. తిట్టుకుంటా అంటారు. నో, 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 నో. భార్యాభర్తలు గొడవ ఇది దేవుడి వీలు కాదు. తల్లిదండ్రులు పిల్లల గొడవలు దేవుడి వీళ్ళు కాదు. సో, నువ్వెవరన్నా చెడు చేస్తే మళ్ళీ చెడు చేయడం దేవుడి వీళ్ళు కాదు. సో, చూసారా అండి? ఇన్ని స్టాండర్డ్ లివింగ్‌లో నివసించాలి. అందుకే వి షుడ్ ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ, కేపబిలిటీ, అవర్ స్ట్రెంగ్త్, స్టామినా, ఎనర్జీ, అవర్ క్యారెక్టర్, అవర్ నేచర్ టు ఈక్వల్ టు గాడ్, టు బికమ్ ఏ గాడ్. అందుకే దేవుడు ఏమంటున్నాడు? "నువ్వు నా ఇమేజ్ రా" అంటున్నాడు. "నువ్వు నా రూపం రా" అంటున్నాడు. అందుకే మనందరం కూడా ఆయన ఇమేజ్ లోకి, ఆయన రూపంలోకి మనం ఏం కావాలి? ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. దట్ ఈస్ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమవుతుందా? గాడ్ మైండ్ సెట్ ఎన్ని రకాల చెక్ లిస్ట్‌లు ఇస్తున్నాడు దేవుడు మనందరికి. సో, పవిత్రంగా ఉండడం దేవుడి యొక్క చిత్తం. న్యాయంగా ఉండడం దేవుడి చిత్తం. సో, ఒక స్టాండర్డ్ లివింగ్‌లో నివసించడం అంటే క్యారెక్టర్‌లు కాపాడుకోవాలి. టెస్టిమోనీ కాపాడుకోవాలి. ఇవన్నీ గూడా దేవుడి చిత్తము. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. చూసారండి? దేవుడు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. సో, ఎన్నో పాఠాలను నేర్పిస్తున్నాడు. సో, అవన్నీ గూడా నేర్చుకున్నట్టుగా మర్చిపోకుండా వాటిని ఏమంటున్నాడు? చేయమంటున్నాడు. ఆచరణలో పెట్టమంటున్నాడు. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. చూసారా? దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడట? ఆయన మాటలు నేర్చుకొని, ఆయన శాసనాలు నేర్చుకొని, ఆయన కట్టడాలు నేర్చుకొని, ఆయన మైండ్ సెట్ ఏంటిదో తెలుసుకొని, ఆయన మైండ్ సెట్ లాగా మనం జీవించినప్పుడు, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడట. అర్థమవుతుందా? ఇంకా చెక్ విత్ యువర్ క్యారెక్టర్. ఇంకా ఎక్కడైనా నేను తప్పు చేస్తున్నానా? పొరపాటు చేస్తున్నానా? మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో. చూసారా? గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా ఎన్నో నేర్పించాడు మీ అందరికీ. మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. సో, అందుకే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు తెలియదు. మన గురించి ఒకరు నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తారు. సో, ఆ స్ప్రెడ్ చేసిందని వాళ్ళు నమ్ముతారు. నమ్మొద్దట్లా ఎప్పుడు కూడా. ఒకరు చెప్పినప్పుడు ఆ చెప్పుడు మాటలు విని ఎప్పుడు కూడా చెడిపోవద్దమ్మా. చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా విని చెడిపోవద్దు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది దైవ లక్షణం కూడా కాదు. సో, ఇలాగ మనము ఈ స్టాండర్డ్‌లోకి మనము నేర్చుకొని మనము ఎదుగుతూ ఉండాలి. గ్రో అవుతూ ఉండాలి. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేది కాదు. నేనే చెప్తున్నా. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేది కాదు. ఫాస్టింగ్, ప్రేయర్ చేయాలి. ఆ స్వరూపంలోకి మనం మారాలి. ఆ స్వరూపంలోకి వచ్చాలి. ఆయన మెంటాలిటీ వచ్చే వరకు మనకు ఏదో ఒక శ్రమ, ఏదో ఒక పోరాటాలు అందుకే ఆయన ఒక మాట అంటాడు. "నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను" అంటాడు. సో, ఇదే అరచేతిలో చెక్కుకోవడం అంటే ఇదే ఆయన మెంటాలిటీ లాగా మనం మారడమే. ఆయన మెంటాలిటీ లాగా మనం మార్చుకోవడమే. ఆయన ఇమేజ్ లాగా మనం మార్చుకోవడమే. అందుకే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ పోరాటాలు ఎందుకొస్తున్నాయంటే ఆయనలాగా మనం మార్చుకోవాలని. ఆయనలాగా మనం స్వరూపంలోకి మారాలని. సో, అందుకే దేవుడు మనల్ని నలగ్గొడతాడు. మనల్ని విరగ్గొడతాడు. మనల్ని ఉతికేస్తాడు. మనల్ని ఆరేస్తాడు. మనల్ని పిండి పిప్పి చేస్తాడు. అది ఎప్పటి వరకు? ఆయన మెంటాలిటీలోకి, ఆయన స్వరూపంలోకి వచ్చేంత వరకు ఆయన మనల్ని పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు.
కాలుస్తాడు. ఇప్పుడు ఒక ఒక కంసాలి ఉంటాడు. ఒక బంగారం తయారు చేసే వ్యక్తి, ఆభరణాలు తయారు చేసే వ్యక్తి. ఒక బంగారు ముద్దను అగ్నిలో వేస్తాడు. ఏసి ఆభరణంలాగా మంచి ఆభరణంలాగా తయారు చేస్తాడు. సో తర్వాత దాన్ని ఎంత బాగుంటదండి షోరూమ్ లో పెడితే ఆ ఆభరణంకి ఒక అందం వస్తది. అలాగే దేవుడు కూడా నిన్ను ఆయనకు నచ్చిన ఆభరణంగా మారుస్తాడు. అదే అది ఎలా ఆభరణం అంటే ఏంటిది? ఆయన రూపమే గొప్ప ఆభరణము. ఆయన స్వరూపమే గొప్ప ఆభరణము. ఆయన స్వరూపం వచ్చేదాకా, ఆయన రూపం వచ్చేదాకా, ఆయనలాగా మనం మారేదాకా దేవుడు మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తాడు. అందుకే నీ కష్టం వెనకాల ఒక గాడ్ పర్పస్ ఉంది. దేవుడి యొక్క ప్లాన్ ఉంది. నువ్వేం లేదు, ఆ కష్టం వల్ల నువ్వు దేవుడి రూపంలోకి మారుతున్నావు. సో ఒకప్పుడు నేను జీసస్ నమ్ముకోక ముందుకు నమ్మిన తర్వాత చాలా చేంజెస్ చూశాను నా లోపలనే. మాట్లాడే విధానంలో మారిపోయింది, చూసే విధానంలో మారిపోయాయి, అలవాట్లు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి, తగ్గింపు తత్వం వస్తుంది, ఇంకా ప్రేమ గుణం, సహనం వస్తుంది, గర్వము పోతుంది, ఇంకా దయ గుణం వస్తుంది, ఇంకా ప్రేమ గుణం వస్తుంది. సో అందరినీ ఒకప్పుడు క్షమించలే గుణం ఉండేది కాదు, ఇప్పుడు అందరినీ క్షమించగలుగుతున్నాను. సో 10-12 సంవత్సరాల నుంచి నా గురించి చెడుగా మాట్లాడినా కూడా క్షమించగలుగుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఏ రూపంలోకి వచ్చానట్టు? దైవ రూపంలోకి వచ్చానట్టు. ఏ మెంటాలిటీలో ఉన్నట్టు? దేవుడి మెంటాలిటీలో ఉన్నట్టు. సో అర్థమవుతుందా అండి? ఇప్పుడు నాకంటూ శత్రువు అనేవాడు ఎవరు లేరు. నేను చాలా మందికి శత్రువు అయి ఉండొచ్చు, కానీ నా మనసులో మాత్రం శత్రువు అనేవాడు ఎవరు లేరు. ఎందుకు? నేను ఇప్పుడు దేవుడి స్వరూపంలోగా మారాను. ఇప్పుడు నేను ఎవరిని హేట్ చేయట్లేదు. ఒకప్పుడు హేట్ చేసేవాడిని కావచ్చు. సో ఇప్పుడు ఎవరిని హేట్ చేయట్లేదు. ఎందుకు? నేను దేవుడి మెంటాలిటీలోకి వచ్చేసాను. ఒకప్పుడు నాకు ఓపిక సహనం ఉండేది. ఇప్పుడు ఇంకా ఓపిక సహనాన్ని ఇంకా పెంచుకుంటున్నాను. సో అర్థమవుతుందా? ఇంకా ఏవైతే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని వదిలేసి ఆ బ్యాడ్ ని కాస్త గుడ్ చేసుకున్నాను. దేవుడిని నమ్ముకోక ముందుకు ఏ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో ఆ గుడ్ క్వాలిటీస్ ని ఇంకా గుడ్ గా, ఇంకా బెటర్ గా మార్చుకుంటున్నాను. అర్థమవుతుందా అండి? సో ఇట్స్ ఎ గాడ్స్ మెంటాలిటీ. సో వి నీడ్ టు బి లైక్ ఎ గాడ్. అందుకే ఆయన ఇచ్చేసాడు మనందరికీ కూడా. నువ్వు నా స్వరూపం రా, నువ్వు నా ఇమేజ్ రా, నువ్వు నా మెంటాలిటీ రా, నువ్వు నా మైండ్ సెట్ రా అని ఆయన మనందరికి ఇచ్చేసాడు. సో మనం కూడా అంటాం కదా, మన పిల్లలు మళ్ళీ వీళ్ళు నా మైండ్ సెట్, ఒకవేళ వీళ్ళ తాత పోలిక, వీళ్ళ అమ్మమ్మ పోలిక, వీళ్ళ నానమ్మ పోలిక, వీడు నా తండ్రి పోలిక, వీడు నా తల్లి పోలిక. సో వీడు మా తాత ఎట్లా చేసిండో వీడు అలాగే చేస్తున్నాడు. మనం కూడా కొన్ని డైలాగ్స్ అంటాం కదా. సో మనందరం తాత పోలిక కాదు, తండ్రి పోలిక కాదు, అక్క పోలికలు కాదు, చెల్లె పోలిక కాదు, ఫ్రెండ్ పోలిక కాదు. వి ఆల్ ఆర్ ఇమేజెస్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరి పోలిక లాగా ఉండకు, దేవుడి పోలిక లాగా ఉండు. ఎవ్వరు కాదు, అందరు ఫేకే. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అంతా ఫేక్. అక్క చెల్లెళ్ళు అంతా అంటే ఎవరో ఒక దాంట్లో ఎంతో కొంత కల్తీ ఉంటది, ఎంతో కొంత దుర్బుద్ధి ఉంటది, ఎంతో కొంత దురాశ ఉంటది. కానీ దేవుళ్ళో దురాశ ఉండదు, దేవుళ్ళో కల్తీ ఉండదు, దేవుళ్ళో పవిత్రత, పరిశుద్ధతనే ఉంటది. అపవిత్రత ఉండదు, అపరిశుద్ధత ఉండదు. అందుకే జీసస్ ని ఒక గోల్ లాగా పెట్టుకొని యూ షుడ్ చేంజ్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్. అందుకే నువ్వు ఎవరి పోలికలాగా నడవకు, దేవుడి పోలికలాగా. ఎందుకంటే ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుంది? నా రూపము, దేవుడి రూపంలో నిన్ను తయారు చేసుకున్నాను, దేవుడి స్వరూపంలోకి తయారు చేసుకున్నాను అన్నాడు. కానీ నీ అక్క స్వరూపంలోకో, మీ చెల్లె స్వరూపంలోకో, నీ ఫ్రెండ్ స్వరూపంలోకో, నీ మేనేజర్ స్వరూపంలోకో తయారు చేశాడని అక్కడ దేవుడు రాయబడలేదు. సో మనందరం దేవుడి స్వరూపంలో ఉంటాం కాబట్టి మనందరం దేవుళ్లాగానే మారాలి. అందుకే గాడ్ ఈజ్ అవర్ రోల్ మోడల్. గుర్తుపెట్టుకోండి, జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. జీసస్ ఈజ్ మై రోల్ మోడల్. ఐ విల్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్. యేసయ్య నా రోల్ మోడల్. యేసయ్య లాగానే నేను మారుతాను, యేసయ్య లాగానే నేను ఆలోచిస్తాను, యేసయ్య లాగానే నేను నడుస్తాను, యేసయ్య లాగానే నేను క్యారెక్టర్ గా కలిగి ఉంటాను, యేసయ్య లాగానే హుందాగా బతుకుతాను, యేసయ్య లాగానే తగ్గించుకొని బ్రతుకుతాను, యేసయ్య లాగానే పాపం లేకుండా బ్రతుకుతాను, యేసయ్య లాగానే అందరినీ సమానంగా చూసి బ్రతుకుతాను, యేసయ్య లాగానే జీవిస్తాను, యేసయ్య లాగానే నడుస్తాను, యేసయ్య లాగానే మాట్లాడుతాను. నరాల్లోకి నీకు అది వెళ్ళిపోవాలి. ఆ యేసయ్య గుణము, యేసయ్య తత్వము, యేసయ్య లక్షణాలు మారాలి. ఎందుకంటే ఆయన్నే మనల్ని తయారు చేసుకున్నాడు. నీ తల్లి నిన్ను తయారు చేసుకోలేదు, నీ తండ్రి నిన్ను తయారు చేసుకోలేదు, నీ అక్క చెల్లెళ్ళు నిన్ను తయారు చేసుకోలేదు, నీ భార్య, నీ పిల్లలు ఎవరు తయారు చేసుకోలేదు. ఆయన్నే తయారు చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ఆయనలాగానే ఉండు, ఎవరిలాగా ఉండకు. ఎంతో కొంత అపవిత్రత మనిషిలో ఉంటది, ఎంతో కొంత దుర్బుద్ధి ఉంటది, ఎంతో కొంత దురాలోచనలు ఉంటాయి, ఎంతో కొంత పాపం ఉంటది. కానీ యేసయ్యలో మాత్రమే ఏ పాపము లేదు, ఏ దుర్బుద్ధి లేదు, ఏ దురాశ లేదు, ఏ
స్వార్థం లేదు, అంత సమానత్వము, అంత నీతి, అంత నిజాయితీ, అంత పరిశుద్ధత ఆయన లోపల ఉంది. కాబట్టి అందుకే ఆయనను నువ్వు ఇమేజ్ లాగా తీసుకో, ఆయనను నువ్వు రోల్ మోడల్ లాగా తీసుకో, ఆయనను నువ్వు ఒక రూపం లాగా తీసుకో, ఒక స్వరూపం లాగా తీసుకో, ఒక గోల్ లాగా తీసుకో, ఒక విజన్ లాగా, ఒక మిషన్ లాగా తీసుకో. ఆయననే నువ్వు ఒక ఒక ఏంటిది అన్ని ఆయనలాగానే తీసుకొని ఆయనలాగా ఉందాము. సో దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. అందుకే వి షుడ్ బి లైక్ ఎ జీసస్ క్రైస్ట్. అప్పుడు మన అందరితోటి ఉంటాడు. అందుకే ఈ నేర్చుకునేవన్నీ మీరు మర్చిపోవద్దు అంటున్నాడు దేవుడు. సో ఏవి నేర్చుకుంటారో వాటన్నిటిని మీరు ఏవి వింటారో అవన్నీ కూడా మర్చిపోద్దు. అందుకే మీలో కొంతమందిని ఇంకా హేట్ చేస్తున్నారు. అది హేట్ చేసేయద్దు, తీసేయండి మీ మనసులో నుంచి. మీ భర్తను హేట్ చేసిన, మీ భార్యను హేట్ చేసిన, మీ అత్తగారిని హేట్ చేసిన, మీ కోడల్ని హేట్ చేసిన, మీ బంధువులను, మీ స్నేహితులను, మీ ఆడపడుచులను, ఇంకా ఎవరినైనా హేట్ చేసిన, మీ తల్లిదండ్రులను హేట్ చేసిన తీసేయండి, తీసేయండి, తీసేయండి. ఆ మనసులో నుంచి రిలీజ్ చేసేయండి. ఇప్పుడే రిలీజ్ చేసేయండి. రైట్ నౌ రిలీజ్ చేయండి. లార్డ్, క్షమించే గుణము నాకు ఇవ్వు ప్రభువా, నా శత్రువులను కూడా క్షమించే గుణము నాకు ఇవ్వు ప్రభువా. వాళ్ళు బాగుండాలని ప్రార్థించండి, వాళ్ళు బాగుపడాలని ప్రార్థించండి. ఈవెన్ నిన్ను అష్ట కష్టాలు పెట్టినా కూడా, ఎందుకంటే ఇది గాడ్స్ నేచర్. యేసు ప్రభు చూడండి, ఆయనను తిట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు, అన్యాయంగా శిల్వ వేశారు. లాస్ట్ కి మరణించే ముందు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు నాయనా, వీళ్ళను క్షమించు తండ్రి, వీళ్ళను మన్నించు తండ్రి అని క్షమాభిక్షాపన పెట్టి ఆయన వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద క్యారెక్టర్ బిహేవియర్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా అండి? సో వీ షుడ్ ట్రాన్స్ఫర్ లైక్ దట్. యేసు ప్రభు బిఫోర్ లివింగ్ దిస్ ఎర్త్, ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు ఎవరిని హేట్ చేయలేదు, జీరో హేట్రెడ్. ఆయనను అందరు హేట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఆయనను లక్షల మంది హేట్ చేశారు, ఇప్పటికీ ఆయనను లక్షల మంది హేట్ చేస్తున్నా కానీ ఆయన ఎవరిని కూడా ద్వేషించట్లేదు. సో అందుకే నిన్ను 1,00,000 మంది ద్వేషించిన నువ్వు మాత్రం తిరిగి ద్వేషించకు. నిన్ను 1,00,000 మంది విమర్శించిన తిరిగి దాన్ని మళ్ళా విమర్శించకు. నిన్ను 1,00,000 మంది దూషించిన మళ్ళీ తిరిగి దూషించకు. సో దట్ ఈస్ ద గాడ్స్ నేచర్. ఎందుకంటే యేసు ప్రభువుకి అలాగే జరిగిందా లేదా? ఆయనను 1,00,000 మంది దూషించారు కానీ ఆయన తిరిగి దూషించలేదు. 1,00,000 మంది విమర్శించారు, తిరిగి విమర్శించలేడు. అందరిని ఏం చేశాడు? పోయే ముందు క్షమించేశాడు. నువ్వు కూడా నీ గురించి చెడుగా మాట్లాడాలను క్షమించేసాయి, నీ గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళను క్షమించేసాయి, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను క్షమించేసాయి. వాళ్ళు బాగుండాలని, వాళ్ళు బాగుపడాలని కొరకు. అప్పుడే నువ్వు గాడ్స్ నేచర్ లో ఉన్నట్టు. అలా కాకుండా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు అన్యాయం అయిపోవాలి, వాళ్ళకు తగిన శాస్త్రి జరగాలని నువ్వు మనసులో కోరుకుంటున్నావు అంటే నీ లోపల ఇంకా గాడ్స్ నేచర్ లేదు, రాక్షస తత్వం ఉన్నది, ఇంకా మానవ తత్వంలోనే ఉన్నావు అని అర్థము. ఇప్పుడు అర్థమవుతుందండి? మైండ్ సెట్. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. సో సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండడు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మనియలేదు. సో గాడ్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ పవర్, స్పిరిట్ ఆఫ్ లవ్, స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. సో మనల్ని కంట్రోల్ చేసుకునే శక్తి దేవుడు ఇచ్చాడు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి. ఆఫీస్ లో మేనేజర్ మీద అరుస్తే నువ్వు తిరిగి అరవలేవు, ఎందుకంటే నీ కంట్రోలింగ్ ఉంది. అదే నీ భార్య ఒక మాట అంటే నువ్వు ఉండలేవు, ఎందుకంటే భార్య కాబట్టి ఏది పడితే అది తిట్టినా పడుతుందని. సో సెల్ఫ్ కంట్రోల్, అక్కడ సెల్ఫ్ కంట్రోల్ ఉంది, మరి ఇక్కడ ఎందుకు లేదు సెల్ఫ్ కంట్రోల్? సో దట్ ఈస్ ద నేచర్. సో యూ నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ పాపంలో పడకుండా, ఆ కోపంలో పడకుండా, ఆ ద్వేషంలో పడకుండా, ఆ అపవిత్రలో పడిపోకుండా మనందరినీ మనం ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. శక్తియు, ప్రేమయు. సో ప్రేమ అనే ఆత్మ, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ గాడ్. జీసస్ అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. సో మనకు తొందరగా వస్తుంది. 100 మందిని ద్వేషించడం ఈజీ, కానీ ఒక్కరిని ప్రేమించడం కష్టం అండి, చాలా కష్టం. ప్రేమ అనేది చాలా కష్టం, అందరినీ ప్రేమించడం చాలా కష్టము. సో వి నీడ్ టు గ్రో. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు దైవతత్వాల్లో ఉన్నట్టు. సో 100లో 99 మందిని ప్రేమించి ఒక్కరిని కూడా ద్వేషిస్తున్నావా? అయితే ఇంకా నీ లోపల దైవ గుణం రానట్టు. అర్థమవుతుందా? ఇంకా నువ్వు 100 మందికి 100 మందిని నువ్వు ప్రేమిస్తున్నావు, 100 మందిలో 100 మందిని క్షమిస్తున్నావు, 100 మందిలో 100 మందిని మన్నిస్తున్నావు, 100 మందిలో 100 మందికి నువ్వు తగ్గించుకొని ఉన్నావా? అయితే ఎప్పుడు నువ్వు దేవుడి స్వరూపంలో ఉన్నట్టు, దేవుడి మైండ్ సెట్ లో ఉన్నట్టు, దేవుడి చిత్త ప్రకారం ఉన్నట్టు, దేవుడి రూపంలో, ఇమేజ్ లో ఉన్నట్టు. ఇప్పుడు అర్థమవుతుందండి? మనల్ని చూస్తే ఏసైని చూసినట్టే ఉండాలి, ఏసైని చూస్తే మనల్ని చూసినట్టే ఉండాలి. అంతే. కంపాషన్, కరుణ, ప్రేమ, కృప, దయ, వాత్సల్యము, సో శక్తి, సెల్ఫ్ కంట్రోల్,
సో కొంతమందికి కంట్రోల్ లెస్ గా మాట్లాడతారు, ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు, నోరు కంట్రోల్లో ఉండదు, చూపులు కంట్రోల్లో ఉండవు, ఆలోచనలు కంట్రోల్లో ఉండవు, తలంపులు కంట్రోల్లో ఉండవు, ఉద్దేశాలు కంట్రోల్లో ఉండవు. సో యూ నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే, పిరికితనం గల ఆత్మనియలేదు, పిరికి అనేది ఉండకూడదు. కొంతమంది చిన్నదానికి పెద్ద చీమను చూసినా భయపడతారు, పిల్లిని చూసినా భయపడతారు, చిన్న చిన్న ఇరుకులు ఇబ్బందులు వచ్చినా భయపడతారు. సో భయపడద్దు, భయపడడం దేవుడి లక్షణం కాదు. ధైర్యంగా ఉండాలి, అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండి అన్నిటిని జయించాలి. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నజరేయుడేసయ్య, అయ్యా ప్రభువా, దైవ లక్షణాలు, దైవ స్వరూపము, దైవ ఆత్మ లేకపోతే మీ మైండ్ సెట్ ఏంటిదో మా అందరికి కళ్ళగట్టి చూపించినట్టు మీకే వందనాలయ్యా. విన్న వాటిని విన్నట్టు మర్చిపోకుండా వి షుడ్ ఇంప్లిమెంట్ ఆల్ ఆఫ్ దెమ్ మై లార్డ్. అయ్యా, మీ స్వరూపం వచ్చేంత వరకు మమ్మల్ని అందరినీ కూడా మార్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.